ఊర్లో సచివాలయం కట్టారమ్మా. సచివాలయం కట్టారు. మా సచివాలయం రావడం వల్ల ఎటువంటి పనులు అవుతున్నాయి? అన్నీ కూడా ఇన్నాళ్ళు అయితే ఆ ఆఫీసులో అంటే తిరిగితే పనులు అయ్యి కాదు. ఇవాళ సచివాలయంలో వాలంటీర్లు వీళ్ళందరినీ పెట్టారంటే జాబులు ఇస్తున్నారంటే వాళ్ళు ఏ పనికి వెళ్ళా మా ఏదైనా ఓ రేషన్ కార్డు గురించి కానీ ప్రతి దాని గురించి కూడా అవుతున్నాయి పనులు. మరి వాలంటీర్లు అందరూ బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్లు కూడా మాకు ఇంటింటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు. మరి ఇంతకుముందు డబ్బులు తీసుకోవాలి. వెళ్ళా మేము ఊరు మొత్తానికి కూడా ఒక కాడకి వెళ్తే వాళ్ళు ఎప్పుడో వరుసలు పెట్టి ఇచ్చేవారు. లేకపోతే 4 రోజులు 5 రోజులు తిరిగితే కానీ మాకు పనులు అయ్యి కాదు. ఈ ఏళ్ళ మాకు ఇలా ఫస్ట్ వచ్చింది అనుకో, మాకు ఏదో నెలకి మహానుభావు మాకు పంపుతున్నాడు అనేసి మేము అందరం కూడా సంతోషంగా ఉంటాం. అలాగే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలసిన వస్తే మళ్ళీ ఆ బాబే వస్తాడు. ఆయన్నే గెలిపించుకుంటాం. మాకు అంతకంటే ఆయనకంటే ఎవడో మాకు చేసేవాళ్ళు ఎవరో రారు. ఆయన్నే మేము గెలిపించుకుంటాం. మాకు అయినా మా కోరికతోటి అయినా 10 వంతులు భగవంతుడి దయవల్ల ఆయన రావాలని మాకు ఉంది. మాకు అందరి కోరికలు కూడా చెప్పు. నాకు చెప్పలేదు.